తెలుసమ్మా మన కాలేజీ నైట్ ఏ టైం వరకు ఉంటుంది? బాయ్స్ మీరు ఉంటారు కదా, ఉండేవాళ్ళు కదా, 11 వరకు ఉంటుంది. గర్ల్స్ కూడా ఉండొచ్చు 11 వరకు. గుంటూరులో పర్మిషన్ మనకి 11 వరకు ఉంటుంది. పోలీసుల దగ్గర నుంచి కూడా ఇబ్బంది ఏమన్నా కూర్చొని చదువుకోమని కాదు, ఆ టైం వరకు కూర్చోవాలి, చదవాలి. ఇప్పుడే స్టార్టింగ్ లోనే అంతసేపు కూర్చొని చదివేయండి అలా చెప్పను. కానీ లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు మీ క్లాసెస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంత ఫాస్ట్ గా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్ గా ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న క్లాసెస్ అర్థమవుతాయి. అవునా కదా? అయిపోయిన క్లాసెస్ మనకి పెండింగ్ ఉన్నాయనుకో, ప్రజెంట్ ఒక ఫ్లో వెళ్తుంది. ఆ ఫ్లోని అందుకోపోయినప్పుడు మనకు ఆ క్లాస్ అర్థం కాలేదని ఫీల్ వస్తుంది. మ్యాథ్స్ అయినా అంతే ఉంటుంది, అకౌంట్స్ అయినా అంతే ఉంటుంది, లా అయినా అంతే ఉంటుంది. మన ప్రొఫెషనల్ కోర్సెస్ సిఎస్జిఎంఎల్ ఉండే ప్రాబ్లం ఏంటంటే, ప్రజెంట్ క్లాస్ అర్థం అవ్వాలంటే ప్రీవియస్ క్లాసెస్ కూడా టచ్ లో ఉండాలి. ఒక ఫ్లోలో చెప్తారు. అలా చెప్పినప్పుడే మనకు ఆ కాన్సెప్ట్స్ క్లారిటీగా వస్తాయి. ఓకేనా? అందుకనే నేను ఏంటంటే రికార్డింగ్స్ అనేవి మీకు ఇచ్చేస్తాం క్లాస్ అయిపోగానే. అవి మీరు వాచ్ చేయటం వల్ల మీరు ఎక్కడా ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది. చెప్పలేం కదా, క్లాసులో 100 మంది ఉన్నారు అంటే 100 మందిలో కనీసం 10 మంది అయినా క్లాసులు మిస్ అవుతారు. వాళ్ళందరికీ మళ్ళీ రేపు 2వ రోజు వచ్చినప్పుడు ఆ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పమంటే చెప్పలేదు. కొన్ని మీ ఫ్రెండ్స్ని మిమ్మల్ని అడిగితే మీకు ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి రికార్డింగ్స్ ఇస్తాం. సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సార్ నా దగ్గర మొబైల్ లేదు సార్, మొబైల్ లేకపోతే ఫ్రెండ్ మొబైల్ తీసుకొని వాచ్ చేయాలి. ఫ్రెండ్షిప్ ఉంది కదా మనకి. ఫ్రెండ్ అనగానే మూవీస్, గేమ్స్ ఒకటే కాదు, చదువులో కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళే రోజు అడగరు కానీ క్లాస్ విన్నాను అయితే ఎవరో ఒకళ్ళు లేని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సరే, రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకొంచెం గట్టిగా. వెరీ గుడ్. ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకసారి అడ్మిట్ చేసి చెప్పండి అమ్మా. వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. వెరీ గుడ్. ఏం చెప్పుకుంటున్నాం మనం? జర్నల్ ఎంట్రీస్. అర్థమయ్యా? జర్నల్ ఎంట్రీస్ రాస్తారా? ఎంట్రీస్ రాయాలంటే ఏం ఆలోచించాలి? ఫస్ట్ 5 గుర్తుండాలి మనకి కదా. ఏవేంటి 5? లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, క్యాపిటల్. ఓకే, సరే అన్ని గుర్తుండి జనరల్ ఎంట్రీ ఒక ఎంట్రీ రాయడానికి 5 ఆలోచించాలి. ఇంకా ఈజీ మెథడ్ ఉందా సార్ అంటే, మన సుదర్శన్ అడుగుతాడు, నాకు అంత కష్టం ఉంది. ఒక ఎంట్రీ రాయడానికి 5 గుర్తు పెట్టుకోవాలా? సింపుల్గా ఒకటి చెప్పండి టెక్నిక్. అంటే సింపుల్ ఏంటంటే, మనకు అర్థమయ్యే భాషలో బిజినెస్ చేస్తున్నాం, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది? బేసిక్గా సంథింగ్ మనం రిసీవ్ చేసుకుంటాం, ఇస్తాం, అంతే కదా. ఏదైనా మనం టీ తాగడానికి వెళ్ళాం, టీ తీసుకుంటాం, క్యాష్ ఇస్తాం, అవునా కదా. ట్రాన్సాక్షన్ అంటే 2 సైడ్లు జరుగుతాయి, రిసీవింగ్ జరుగుతుంది, ఇవ్వటం కూడా జరుగుతుంది. ఏదైతే వస్తుందో మనకి దాన్ని డెబిట్ చేసేయాలి, ఏదైతే మన దగ్గర నుంచి పోతుందో దాన్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి సేల్ ఎంట్రీ. అవి ఆలోచించవద్దు, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఆలోచించవద్దు. నేను చెప్పే కదా లాజిక్. సేల్ ఆఫ్ గూడ్స్ వర్త్ 1 lakh. సేల్స్ మనకేం వస్తుంది సేల్ చేయడం వల్ల? క్యాష్. ఏం చేసాం? క్యాష్ ని డెబిట్. మన దగ్గర నుంచి ఏమవుతున్నాయి? గూడ్స్ వెళ్తున్నాయి. మనం గూడ్స్ అంటే ఏమని చేస్తాం? దాన్ని సేల్ అకౌంట్కి రాస్తాం. క్యాష్ టు సేల్. ఇప్పుడు చెప్పండి ఏదైనా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రెంట్ పెయిడ్ చెప్పండి. క్యాష్. మరి ఏమన్నా వస్తుందా మనకి? ఏమన్నా వస్తుందా? సరే, అది అర్థం కాదు, పక్కన పెడదాం. ఏం పోతుంది? క్యాష్ పోతుంది. పోయేదాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్యాష్ ఒక 50,000 అనుకోండి. మన డెబిట్ ఒకటి చేయాలిగా. మనకేమి రావట్లా, ఏమి రావట్లేదు, కానీ బెనిఫిట్ ఏదో మనం పొందాగా. ఏంటా బెనిఫిట్? ఎక్స్పెండిచర్, రెంట్, ఇంకేదైనా కావచ్చు. సరే, సేల్ ఆఫ్ గూడ్స్ 50,000 టు హిమా. ఇదేం ట్రాన్సాక్షన్? క్రెడిట్ ట్రాన్సాక్షన్ బేసిక్గా. ఇప్పుడు మనకి ఏమైనా వస్తాయా క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో? ఏమి రావు, కానీ పోతున్నాయిగా. ఏం పోతుంది? టు సేల్స్. సేల్స్ కదా, టు సేల్స్. మరి డెబిట్లో ఏం రాయాలి? ఏమి రావట్లా, కానీ క్రెడిట్. ఏమి రాకపోతే ఆ రిలేటెడ్ పర్సన్ హిమ.
ఓకేనా, తర్వాత ఎప్పుడు వస్తుంది ఆయన. సో టెంపరీగా హిమబే రాసేసుకుంటాం. అర్థమైందా? ఈ లాజిక్ లో, సింపుల్ లాజిక్ లో జనరల్ ఎంట్రీస్ ఏదైనా రాయగలుగుతాను. మనం 6 days 7 days చాలా కష్టపడి చెప్పాం. ఇదే లాజిక్ ఫస్ట్ రోజు చెప్తే రెండో రోజు ఎవరు క్లాసులో కూర్చోరు, అవునా కదా? ఎందుకు సార్, సింపుల్ నేర్చుకున్నాం కదా సార్. కానీ ఆ 5 ఏదైతే నేర్పించానో అది రాకపోతే ఫ్యూచర్ అంతా ఇబ్బంది అవుతుంది. ఇదేంటంటే జనరల్ ఇంట్రెస్ట్ వరకు ఓకే, లెజర్కి వెళ్ళినప్పుడు మీకు అవి రాకపోతే కష్టమైపోతుంది, అవునా కదా? ఆ 5 ఏదైతే నేను నేర్పించానో, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, లైబిలిటీ, క్యాపిటల్, అసెట్స్, ఈ 5 మీకు లెడ్జర్ లో బాగా హెల్ప్ అవుతాయి. జనరల్ కంటే కూడా ఒక ఎంట్రీని అంత టైం స్పెండ్ చేసి ఆలోచించడం కష్టమైపోతుంది. మనకి ఎగ్జామ్ లో కూడా టైం సరిపోదు. ఒక ఎంట్రీని ఫాస్ట్ గా ఆలోచించాలి. సింపుల్, ఏం వస్తుంది అర్థం కాల పక్కన పెట్టి, ఏదో ఒకటి జరుగుతుంది, రావడం జరిగింది, పోవడం జరుగుతుంది, పోతుంది, తెలిసింది క్యాష్ వెళ్తుంది, టూ క్యాష్, ఏం వస్తుంది, ఏమి రావట్లా. సరే ఏం జరిగింది, రెంట్ ఉన్నాం కదా 1 month, సో రెంట్ అకౌంట్కి వేసేసాం. సరే రెంట్ కూడా కాదు, అది మనం సేల్స్ చేసాం కదా, సేల్స్ అయినప్పుడు క్యాష్ రావట్లేదు, ఏమో వేసేసేయండి, పేరు రాసేసేయండి, ఏముంటే అది రాసేసేయండి. ఇక్కడ అకౌంట్ హెడ్ ఏదైనా పెట్టచ్చు కదా, ఏమన్నా చెప్పామా ఇలాగే ఉండాలి హెడ్, ఇదే పైన ఏమి ఉండాలి, ఇదే ఉండాలి, ఏం లేదు కదా. రూల్స్ ఏం లేదు, హెడ్స్ ఏమి ఉండాలి, ఎన్ని ఉండాలి అని రూల్స్ ఏమి ఉండదు, ఎన్నైనా ఓపెన్ చేయొచ్చు. మనం కామన్ సెన్స్ తోటి జనరల్ ఎంట్రీ సింపుల్ గా ఏది వస్తే దాన్ని డెబిట్ చేయడం, ఏది పోతే దాన్ని క్రెడిట్ చేయడం. చేస్తారు అలాగా, ఎందుకంటే మీరు క్లాస్ లేదు కదా. సో ఈ జనరల్ గా కామన్ సెన్స్ మనం ఆలోచించాలి. మీకు ఈజీగా ఇప్పుడు దాకా క్లాస్ అర్థం కాకపోయినా జనరల్ ఎంట్రీ ఇలాగ ఆలోచించినా సరే వస్తుంది. ఓకేనా, మీరు అందరూ ఆలోచిస్తారా? సరే, కొన్ని జనరల్ ఎంట్రీస్ రాసుకొని మనం ఇదే చెప్తాం. ఇది చాలా రాసాం కదా, ఇప్పుడు సమ్మరైజ్ లాగా కొంచెం చిన్న చిన్న ఎంట్రీస్ రాసుకున్నాం. నేను ఫార్మేట్ అయినమ్మా, మీరు రాయండి ఫార్మేట్. క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఎంట్రీ ఏంటమ్మా? బిజినెస్ స్టార్టెడ్ ఎంట్రీ. ఫస్ట్ వచ్చే ఎంట్రీ అదే కదా, క్యాపిటల్ ఎంట్రీ కదా. ఫార్మేట్ లాగా రాసుకున్నాము, అమౌంట్స్ తో సంబంధం లేకుండా. ఫస్ట్ బిజినెస్ స్టార్టెడ్ ఏంటి ఎంట్రీ? బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అది ఎనీథింగ్, క్యాష్ చేసిన, ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చిన, ఏదైనా జరగచ్చు కదా. క్యాష్ ఇవ్వాలని ఏముంది, నా దగ్గర అసెట్స్ ఉన్నాయి, ఈ బెంచెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, ముందే వేరే ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు నా బెంచెస్ నా దగ్గర ఉన్నాయి అనుకోండి, అవి నాకు వచ్చాయి. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తా, ఆ బెంచెస్ ఇస్తా, ఇన్వెస్ట్మెంట్ ఉందా, క్యాష్ ఇవ్వాలని ఏముంది, అవునా కదా. సో ఏదైనా రావచ్చు. ఎగ్జాంపుల్ మా అర్థం అవడం కోసం క్యాష్ అని పెట్టాను. ఎంట్రీ చెప్పండి ఇప్పుడు దీనికి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. ఓకే, మీరు ఇక్కడ నారేషన్ రాసేసేయండి. మీరు బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్, అర్థమైందా? తోటి రాయండి. రాసారా? నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. కామన్ ఎంట్రీ, ఎక్స్పెన్సెస్ రెంట్ ఇట్లా రాకుండా మనం కామన్ గా ఎక్స్పెన్సెస్ జరిగినప్పుడు ఏం చేస్తాం, బేసిక్ గా ఏం పోతుంది ఎక్స్పెన్సెస్ లో, ఇందాక చెప్పిన లాజికల్ ఆలోచించాం, ఏం పోయింది మన దగ్గర, క్యాష్ అన్న పోతుంది, లేదంటే అవుట్ స్టాండింగ్ పోతుంది. సో ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్, ఇదేంటి క్యాష్. ఎక్స్పెన్సెస్ టు అకౌంట్ డెబిట్ టు క్యాష్. ప్రతిసారి క్యాష్ ఉండదుగా, క్రెడిట్ కూడా ఉండొచ్చుగా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అంతే కదా. ఎక్స్పెన్సెస్ క్రెడిట్ ఉన్నాయంటే ఏంటవి,
కట్టాల్సిందేగా. అవుట్ స్టాండింగ్ లైబిలిటీ కదా. ఏ బ్యాలెన్స్ ఉంటుంది లైబిలిటీ? రైట్ బ్యాలెన్స్ ఉంటుంది. టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్. డెబిట్ మరి పర్టికులర్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్. సరే, ఇప్పుడు ప్రీపెయిడ్ లో మీకు ఏం జరుగుతుందో చూడండి. ప్రీపెయిడ్ ఏం జరుగుతుంది? ప్రీపెయిడ్ అంటే పే చేశాక క్యాష్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోయేది టు క్యాష్. క్రెడిట్ అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ టు క్యాష్. మరి డెబిట్ ఏంటి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అంతే కదా, అది అసెట్ కదా. ముందు అసెట్ జనరేట్ అవ్వాలి కదా ప్రీపెయిడ్ అంటే. టు క్యాష్ రాస్తారంటే కొన్నిసార్లు ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి. మనం అడ్జస్ట్ చేస్తాం కదా, అది ఫైనల్గా వస్తుంది. క్యాష్ లాస్ట్ పెట్టి పర్టికులర్ ఎక్స్పెన్సెస్ కూడా రాసుకోండి. ఇది లాజిక్ లాస్ట్ లో చెప్తాను, తర్వాత చెప్తాను. జస్ట్ అలా ఫార్మేట్ లో రాసి పెట్టుకోండి. ఇంతకుముందు మీరు నేర్చుకున్న దాని ప్రకారం టు క్యాష్ అనే ఉంటుంది. ఎక్స్పెన్సెస్ ఎలా మారుతుంది, ఎప్పుడు మారుతుంది అనేది నేను తర్వాత చెప్తాను. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు ఎక్స్పెన్సెస్ ఆర్ క్యాష్. సరే, ఎక్స్పెన్సెస్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయా? నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ క్యాషే కాకుండా, క్యాష్ తో సంబంధం లేకుండా ఏమన్నా ఉంటాయమ్మా? పిఎన్ఎల్ ఒకసారి ఆలోచించిందంటే మీరు చేస్తుంటారు కదా. పిఎన్ఎల్ డెబిట్ సైడ్ ఏమైనా రాస్తాం మనం? నాన్ క్యాష్ చెప్పండి. వెరీ గుడ్. మీకు ఇంకో జాగ్రత్త తెచ్చేస్తారు. ఎవరు చెప్పట్లేదు ఎందుకని? నాన్ క్యాష్ అంటే స్ట్రైక్ అవ్వలేదా? పిఎన్ఎల్ చేయట్లేదా? వచ్చింది కానీ చెప్పాలనుకోవాలా. ఎందుకు లేక రాజుద్దాం, ఎవరు చెప్తారుగా. డిప్రిషియేషన్ ఎంట్రీ అంటమ్మా. డిప్రిషియేషన్ ఏం జరుగుతుంది? మనకి ఏమైనా వస్తుందా? మనకి ఏమైనా వచ్చిందా? ఏం కాదు. పోనీ అనుకోద్దా? అనుకోద్దా డిప్రిషియేషన్ లో? అంటే మన ఫిజికల్ గా పోదు, కానీ మీరు ఆలోచిస్తే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వటం వల్ల మనకి పోతున్నట్టేగా. సో టు అసెట్, ఏ అసెట్ అయితే అసెట్ కదా డిప్రిషియేట్ అయ్యేది. అసెట్ అకౌంట్ కి మనం తగ్గిస్తాం. అసెట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ప్లాంట్. ఇక్కడ ఏమవుతుంది? మనకి ఏమైనా వస్తుంది అబౌట్ వన్ రావట్లేదు, కానీ పర్టికులర్ అది క్లోజింగ్ ఎంట్రీ. మనం క్లోజింగ్ ఎంట్రీ అంతే కదా. ఇక్కడ నుంచి బిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తే బిఎన్ఎల్ టు డిప్రిషియేషన్ రాస్తాం, అప్పుడు క్లోజ్ చేసేటప్పుడు రాస్తాం. మనం ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళం వల్ల ఫైనల్ అకౌంట్స్ వెళ్ళినప్పుడు అవుతుంది. ఇప్పుడు ఏంటి ఎక్స్పెండిచర్ ఏంటి? డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అది పెట్టేస్తాం. మీరు ఆలోచిస్తే డిప్రిషియేషన్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ప్లాంట్ లైఫ్ ఉన్నంతకాలం డిప్రిషియేషన్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఆ అక్యుములేట్ అవుతుందంటే డిప్రిషియేషన్ పిఎన్ఎల్ డెబిట్ సైడ్ రాసామంటే మన దగ్గర ఉన్న కొంత అమౌంట్ ని మనం పక్కన పెడుతున్నట్టే. ఎవరికైనా పేమెంట్ చేసామా? చేయలే. డిప్రిషియేషన్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో ఒక రిజర్వ్ ఓపెన్ చేసి ఈ అమౌంట్ అక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఇది ప్రాక్టికల్ గా జరిగేది. డిప్రిషియేషన్ కానీ ఎవరు పేమెంట్ చేయట్లేదు కదా, ఎక్స్పెండిచర్ తగ్గించేస్తున్నాం, మరి అమౌంట్ ఏమవుతుంది? డౌట్ వచ్చిన ప్రాఫిట్ పెరగాల్సింది తగ్గుతుందిగా డిప్రిషియేషన్ ఎక్స్పెండిచర్ వస్తే. మరి తగ్గిన ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళు ఆ అమౌంట్ ని రిజర్వ్ లాగా దాచిపెట్టారు. దాచిపెట్టిన అమౌంట్ ప్లాంట్ లైఫ్ అయిపోయాక ఆ అమౌంట్ మొత్తం కలిపి మళ్ళీ ఫ్రెష్ గా న్యూ ప్లాంట్ కొంటారు. అది రిజర్వ్స్ వస్తాయి. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఈ కాన్సెప్ట్ అంతా వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ ఏంటి డిప్రిషియేషన్ అంటే ఎక్స్పెండిచర్. ఓకేనా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ కూడా అయిపోయింది. సరే, ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన ఒకటి ఉంటుంది కదా ట్రాన్సాక్షన్. ఏం చేస్తాం? ఎక్స్పెన్సెస్ ఫస్ట్ పర్చేస్ చేస్తాను. పర్చేస్ ఎంట్రీ ఏంటి? క్యాష్ పర్చేస్. పర్చేజెస్ కి ఏముంటాయి? క్యాష్ ట్రాన్సాక్షన్ చెప్పండి ఫస్ట్. పర్చేస్ క్యాష్ తో చేస్తే ఏంటం ఎంట్రీ? గూడ్స్ ని పర్చేజ్ చేసాం. గూడ్స్ అండ్ రాయం
పర్చేజెస్ అని రాస్తాం. ఓకే, టు క్యాష్. అదే క్రెడిట్ అయితే నేమ్ రాస్తాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అది కూడా రాసుకోండి. పర్చేజెస్ ఏమొస్తుంది? మీ లాజికల్ ఇందాక ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇందాక నేను చెప్పే కదా, పర్చేజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తాయి? గూడ్స్ వస్తాయి. గూడ్స్ అంటే ఏమైనా రాస్తాం? పర్చేజెస్ అని వస్తాం. ఏం వెళ్తాయి? క్యాష్ వెళ్తాయి. ఇప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఏమైనా వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఎవరైతే మనం పర్చేజ్ అమ్ముతారో వాళ్ళ పేరు రాసేసుకోవడం, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అంతే కదా. డేటా క్రెడిటర్స్. క్రెడిటర్స్ అంటే ఎవరమ్మా? మనం పేమెంట్ చేయాలంటే క్రెడిటర్, మనకు రావాలంటే డెటర్. ఓకే, సరే పర్చేజ్ చేసాం, ఐటమ్స్ బాగలేదు, అందుకని ఏం చేస్తాం? రిటర్న్ ఇస్తాం. పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటి? జనరల్ గా ఆలోచించండి. పర్చేజ్ రిటర్న్స్ ఏం జరుగుతాయి? మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతాయి? గూడ్స్ వెళ్ళిపోతాయి. గూడ్స్ వెళ్ళిపోయినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. ఏం వెళ్తాయి మన దగ్గర నుంచి? గూడ్స్ వెళ్తాం. గూడ్స్ వెళ్తుంటే ఇక్కడ పర్చేజ్ అకౌంట్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఇస్తామా? ఇవ్వము. అప్పుడు ఏం చేయాలి? ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అనే అకౌంట్ క్రియేట్ చేస్తాం. టు పర్చేజ్ రిటర్న్స్. క్యాష్ కు సంబంధించిన రిటర్న్స్ అనుకోండి. ఫస్ట్ అదే ఎంట్రీ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ లో క్యాష్ ఎంట్రీ. పర్చేజ్ రిటర్న్స్ చేయగానే మనం పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ పే చేసాం, రిటర్న్స్ చేయగానే వాళ్ళు మనకి క్యాష్ ఇస్తారు కదా. సో మనకేం వస్తుంది? క్యాష్ వస్తుంది. టు పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ అకౌంట్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వకూడదుగా. ఫైనల్ అకౌంట్స్ లో ఇస్తాం మనం ఎఫెక్ట్, అప్పుడు దాకా ఇవ్వం. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. మీరు పర్చేజెస్ అని రాసి ఏదో ఆలోచించి ఇంటి దగ్గర ఏదో గుర్తొచ్చింది లేదా మూవీ గుర్తొచ్చి ఆ రిటర్న్స్ ఐటమ్ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అని పెట్టేశారు అనుకోండి, మార్క్స్ వెళ్ళిపోతాయి. ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వార్నింగ్స్, రిటర్న్స్ ఏదైనా ఒకటే అనుకుంటే అది మిస్టేక్ అయిపోతుంది. క్రెడిట్ రిటర్న్స్ అయితే నేమ్ వస్తుంది. క్రెడిటర్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్. అర్థమైందా? ఇలా రాస్తున్నారా? ఒకసారి చూడండి, ఎవరైనా రాయకపోతే రాయండి. ఏదైనా రాయలేదు అని అంటే రాశారా? కొత్తగా వచ్చారు. ఏం పేరు మీ పేరు? అఖిల. రాశారా మొత్తం ఇంతవరకు? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పి క్లాసులు వినకపోయినా నేను చెప్పి ఇందాక లాజిక్తో ఆలోచిస్తే అర్థమైపోవాలి. స్పీడ్ అవుతుందా? లేదుగా. స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేస్తాను. సార్ మీరు చెప్తుందే స్లో కదా, స్పీడ్ అవుతుందని అడుగుతున్నారు ఏంటంటే అలా అనుకోకండి అమ్మా. మనకి స్పీడ్ అనిపించింది, కొంతమంది స్లో అవ్వచ్చు, స్లో అనుకున్నది స్పీడ్ అవ్వచ్చు, అందరూ ఒకే విధంగా ఉంటారు. ఓకే, పర్చేజ్ అయిపోయాయిగా. నెక్స్ట్ ఏంటి? కొన్న వాటిని అమ్మాలి. సేల్స్. సేల్స్ ఏంటి అంటే మా ఫస్ట్ క్యాష్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్రెడిట్ సేల్స్. మనం డబ్బులు తీసుకోవాలా, అప్పుకన్నా. ఎంట్రీ ఏంటి? సుమంగళ రైట్. సుమంగళకి మనం క్రెడిట్ గా అమ్మేసాం, సేల్ చేసాం. ఎంట్రీ సేల్స్. ఫస్ట్ సింపుల్ గా మన దగ్గర నుంచి చేయాల్సిన సేల్స్ అనగానే గూడ్స్ వెళ్తాయి. గూడ్స్ అంటే వెళ్ళే వాటిని సేల్స్ అంటాం. టూ సేల్స్. మనకి ఏమైనా వస్తున్నాయా? రావట్లేదు. సరే ఎవరు తీసుకుంటున్నారు అవి? సుమంగళ. సుమంగళ అకౌంట్ పెట్టు సేల్స్ అకౌంట్. సుమంగళ అంటే ఎవరు? డేటార్. టు సేల్స్. రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్.
ఏంటమ్మా సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటి? క్యాష్. వెరీ గుడ్. సేల్స్ రిటర్న్స్ డెబిట్ టు క్యాష్. క్రెడిట్ సంబంధించింది. క్రెడిట్ అంటే ఇక్కడ క్రెడిట్ అవటం కాదు, అదైనా అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్నారు, సో వాళ్ళే మనం అమ్మటమే క్రెడిట్ అన్నాం, వాళ్ళు తెచ్చి ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ కొనుక్కునేటప్పుడు డబ్బులు ఇవ్వనప్పుడు మనం రిటర్న్ తీసుకునేటప్పుడు డబ్బులు ఇస్తామా? విధంగా. సో దానికి అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ పర్సనల్ అకౌంట్ చెప్పాను కదా, ఎప్పుడప్పుడు పర్సనల్ అకౌంట్స్ వస్తాయి, ఏదైనా పేయబుల్, రిసీవబుల్, ఈ పేయబుల్ రిసీవబుల్ సెటిల్ అవుతున్నప్పుడు, అంటే పేమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అకౌంట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. అవునా కదా? ఇక్కడ ఆల్రెడీ పర్సనల్ అకౌంట్ ఉంది కాబట్టి అదే అకౌంట్ మనం అడ్జస్ట్ చేస్తాం, అంతే కదా? నేను నీకు ₹1,00,000 ఇవ్వాలి, మీ దగ్గర ఏదైనా ఐటెం నేను తీసుకున్నా, నా దగ్గర మీరు ఏదైనా ఐటెం తీసుకున్నారు, సో నేను నాకు డబ్బులు ఇస్తారా? ఆ 1,00,000కి అడ్జస్ట్ చేస్తాగా, అవునా కదా? సేమ్ అంతే లాజిక్ బేసిక్గా అలాగే జరుగుతుంది. లేదా లక్షే నువ్వు ఇంకా 50,000 ఇవ్వనంటావు, అలా అంటారు ఎవరు? మనం అనుకుంటాం కానీ బిజినెస్ అట్లా చేసుకోరు. అట్లా చేస్తే బిజినెస్లు 1 year లో మూతపడతాయి. ఏమిటి? క్రెడిట్ ఎంట్రీ, సేల్స్ రిటర్న్స్ టు డేటాస్. రాసినారా? సేల్స్ రేట్ రాయండి, సేల్స్ వరకు. సుదర్శన్ రాసారా? ఏం చేస్తాను? అసెట్స్ రాసామా? ఇన్వెస్ట్మెంట్. సరే, అసెట్ పర్చేజ్ చేసాం, ఇదేం చెప్తున్నాం? అసెట్ వస్తున్నప్పుడు బేసిక్గా ఎందుకు మనకేం వస్తుంది? అసెట్ వస్తుంది, మన దగ్గర నుంచి వెళ్తుంది క్యాష్ వెళ్తుంది. అదే క్యాష్ వెళ్ళలేదు, ఏం చేస్తాం? పర్సన్ నేమ్ రాయాలి ఇక్కడ. క్రెడిటార్స్ డెటార్స్ రాస్తామా? రాయకూడదు. ఎందుకు? అసెట్స్ బై చేయటం, సేల్ చేయటం మన ప్రిన్సిపల్ బిజినెస్ కాదు. మన బిజినెస్ కి సపోర్ట్ చేసేది అసెట్స్. ప్రిన్సిపల్ బిజినెస్ లో జనరేట్ అయ్యే లైబిలిటీ మాత్రమే క్రెడిటార్స్ కానీ డెటార్స్ కానీ అవుతారు. గూడ్స్ సేల్ చేస్తే వచ్చేది డెటార్స్, గూడ్స్ పర్చేజ్ చేస్తే వచ్చేది క్రెడిటార్స్, అంతే తప్ప అసెట్స్ పర్చేజ్ చేస్తే క్రెడిటార్స్ రాదు. ఇది లాంగ్ టర్మ్ లైబిలిటీస్, షార్ట్ టర్మ్ లైబిలిటీస్, అలా ఒక లైబిలిటీ కేటగిరీ. ఆ లైబిలిటీ నేచర్ ని బట్టి, టైం ని బట్టి, విత్ ఇన్ 1 year లో మనం రీపే చేస్తామని ఒప్పుకుంటేనేమో షార్ట్ టర్మ్ అని చెప్పి రాసుకుంటాం, ఆ పర్సన్ పేరు పెట్టుకోండి. లేదు, మోర్ దాన్ 1 year మనం పేమెంట్ చేస్తామనంటే దాన్ని లాంగ్ టర్మ్ లైబిలిటీ అని సెగ్రిగేట్ చేసుకొని రాసుకుంటాం. అది బ్యాలెన్స్ షీట్ లో మీకు లైబిలిటీ సెగ్రిగేషన్స్ వస్తున్నప్పుడు వస్తుంది. ఏదైనా సరే అది క్రెడిటార్స్ డెటార్స్ అన్ని ఏంటి? షార్ట్ టర్మ్ లైబిలిటీస్. ఇవి మాక్సిమం లాంగ్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు ఒక 10 lakhs పెట్టి నేను అసెట్ కొనుక్కుంటే ఇమీడియట్ గా పేమెంట్ చేయను. నేను కారు కొన్నానమ్మా, ఎందుకు చేయను? నేను సింపుల్ లాజిక్ ఆలోచిస్తే, నేను కార్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్, కార్ ఎంత? 15 lakhs, కానీ నేను క్యాష్ పే చేయలేకపోతే యాక్సిస్ బ్యాంక్ నాకు రోజు ఫోన్ చేస్తాను, సార్ నేను 15 lakhs ఇస్తా కార్ తీసుకో, 15 lakhs ఇస్తా కార్ తీసుకోండి. సరే నువ్వు ఇస్తే నాకేదని చెప్పేసి నేను కార్ తీసుకున్నాను. అదొక నాకేం ఖర్చు లేదు కదా, సరే అని చెప్పి ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడుగా, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు కదా. ఇమీడియట్ గా పేమెంట్ చేస్తాను, ఇమీడియట్ గా పేమెంట్ చేసే కదా లోనే తీసుకున్నాను, విత్ ఇన్ 1 year లో చేసేది. వాడు 7 years ఇచ్చాడు లోన్, 7 years పాటు ఉంటానుగా. ఎందుకు నేను లోన్ తీసుకున్నానంటే నాకు 9% ఇంట్రెస్ట్, అవునా కదా, బెనిఫిట్ వస్తుంది, అందుకని తీసుకుంటారు. సేమ్ అలాగే క్రెడిటార్స్ డెటార్స్ ఎందుకు జనరేట్ చేస్తారంటే అక్కడ ఇంట్రెస్ట్ ఫ్రీ, అసలు ఇంట్రెస్టే ఉండదు. అవునా? ఇప్పుడు పర్చేజ్ చేసినప్పుడు పోయి ఒక 1 day, ఒక 15 days, 1 month తర్వాత పేమెంట్ చేస్తానంటే ఇంట్రెస్ట్ పేమెంట్ చెప్తారా? ఇప్పుడు ఫీజు మీరు ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ అని అడుగుతామా? లేదుగా. సో అలాగే క్రెడిటార్స్ డెటార్స్ అలాగే జనరేట్ అవుతారు. అసెట్స్ కి సంబంధించి మాక్సిమం ఏమవుతాయంటే లాంగ్ టర్మ్ అవుతాయి. లాంగ్ టర్మ్ అయ్యే వాటికే ఎక్కువ అసెట్స్ లైబిలిటీస్ చూస్తాం, షార్ట్ టర్మ్ పెట్టుకోరు. అవన్నీ ఏంటంటే చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక ఎసెట్ బై చేయాలి అని అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎసెట్ అంటే 50,000కు 5,000కు కొనం కదా, ఒక 10 lakhs 20 lakhs కొంటాం. దానికి ప్రొజెక్షన్స్ ఇవ్వాలి, బ్యాంక్ లోన్స్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఇవ్వాలి, పాస్ట్ రికార్డ్ ఇవ్వాలి,
అవును సిబిల్ చూడాలి. ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ మీరు పెట్టే లోన్ అమౌంట్ బట్టి ప్రాసెస్ ఉంటుంది, నడుస్తుంది, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టుకొని 6 మంత్స్ లోన్ తీసుకుంటాం లేదు కదా. అసలు ఆ లోన్ అప్రూవల్కే 2-3 మంత్స్ పడుతుంది. ఇమీడియట్ గా పేమెంట్ చేసే కానీ లోన్ వెళ్తాం. అందుకని అసెట్స్ ఏ అయినా సరే, లోన్స్ ఏ అయినా సరే, ఏది ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన ఏదైనా సరే ఆ పర్టికులర్ నేమ్ రాస్తాం. పర్టికులర్ బ్యాంక్ అయితే బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బజాజ్ ఫైనాన్స్ అని చాలా ఉంటాయి ఫైనాన్స్, ఇవన్నీ ఫైనాన్షియల్ ఆ నేమ్స్ తోటి ఆ పర్టికులర్ లోన్ కింద ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. లోన్స్ కూడా అన్ని కలిపి రాయం. మీరు చూసారు, మీ బ్యాలెన్స్ షీట్ చూస్తే దీని లోన్స్ రాస్తారా, కలిపి రాసేస్తారా? అదే క్రెడిటర్స్ కలిపి రాసేస్తాం. అదే షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అన్నీ ఏముండవు, అది రెగ్యులర్ గా జరిగే పని ఏమంది. అట్లాగా అసెట్ క్యాష్ కొన్నాం, ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అసెట్ టు పర్టికులర్ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. అదే క్రెడిట్ కొంటే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, యాక్సిస్ బ్యాంక్ దాని నుంచి చెప్తున్నా తీసుకున్నాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. అసెట్ అకౌంట్ డెబిట్ టు యాక్సిస్ బ్యాంక్ లోన్ అకౌంట్. జస్ట్ బ్యాంక్ నేమ్ రాస్తే సరిపోద్దా? కాదు కదా. బ్యాంకులో మనం డిపాజిట్ కూడా చేస్తాం. డిపాజిట్ లోన్ అనుకుంటే కుదురుతుంది, మన డబ్బు లేదు లోన్ అనుకుంటాం. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం లోన్ తీసుకున్నాం అనుకుంటే మిస్టేక్ అయిపోతుంది. అందుకని లోన్ స్పెసిఫిక్ గా ఉండాలి. లోన్ అకౌంట్. సరే, ఒక 4-5 అసెట్స్ కొన్నాం. కంప్యూటర్స్ లాంటి ఏంటంటే ఒక 4-5 కొన్నాం, ఒక డ్యామేజ్ వచ్చిందని రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేస్తే ఎంట్రీ ఏం చేస్తాం? అసెట్ రిటర్న్. అసెట్ రిటర్న్ ఎంట్రీ అంటమ్మా. అసెట్ రిటర్న్ ఎంట్రీ అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఇందాకలాగా పర్చేజ్ రిటర్న్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మళ్ళీ పర్చేజ్ రిటర్న్స్ రాయటం చేస్తామా? చేయం. అసెట్ లోనే తగ్గించాలి. అసెట్ రిటర్న్స్ అనే అకౌంట్ ఏమో పెంచాలి. ఎందుకు చేయము? మొత్తం ఒకటే ఉంటుంది. అసెట్ అనేది పర్టికులర్ ఎఫెక్ట్ కావాలి. పర్చేజ్ దగ్గర ఎందుకు సపరేట్ గా రాసుకుంటాం అంటే, జనరల్ గా ఒక బిజినెస్ లాగా మీరు ఆలోచిస్తే, నేను చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా, నేను ఎంత యాక్చువల్ గా కొన్నా, ఒక సప్లయర్ ని ఎవాల్యుయేట్ చేయాలి నేను. అంతే కదా. రోజు చేసే పని ఏం చేస్తాం, మనకి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మనం రిటర్న్ చేస్తున్నారంటే క్వాలిటీ ఉండట్లేదనే కదా. సో అలాగా క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అన్ని మనకు పంపిస్తున్నారని తెలియాలంటే అది సపరేట్ గా అకౌంట్ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా పర్చేజెస్ వచ్చాయి, డెబిట్ చేసుకున్నాం, పర్చేజెస్ వెళ్ళాయి, క్రెడిట్ చేసాం అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఫైనల్ గా మనకి అమౌంట్ తెలుస్తుంది కానీ ఎన్ని రిటర్న్ చేసామనేది తెలియదు. అప్పుడు ఏమవుతుంది, సప్లై అదే సప్లై కంటిన్యూ చేస్తామా, క్వాలిటీ తగ్గిపోద్దా, డ్యామేజ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎంత రిటర్న్ చేసినా ఆల్మోస్ట్ అది చాలా క్వాలిటీ లేదనే కదా. అప్పుడు క్వాలిటీ తగ్గిపోయినప్పుడు సేల్స్ తగ్గిపోతాయా, ఎఫెక్ట్ అవుతుందా? అందుకని పర్చేజ్ రిటర్న్స్ మన ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన అన్ని కూడా ఏంటంటే పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలనుకుంటారు. ఓకే, ఇప్పుడు మీ అడ్మినిస్ట్రేషన్ జరిగి ఎవరైనా మానేశారు అనుకోండి, ఎందుకు మానేశారని చాలా ప్రాసెస్ నడుస్తుంది. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, కంటిన్యూ చేసుకోవాలి, ఫోన్ ఎక్కడైనా ఫోన్ చేయాలి, ఎందుకు రీజన్ తెలుసుకోవాలి, క్లాసులు నచ్చలేదా, ఎన్విరాన్మెంట్ నచ్చలేదా, ఫీజు ఎక్కువైందా, ఏం రీజన్స్ అన్ని తెలుసుకొని దాన్ని నెక్స్ట్ టైం మాడిఫై చేస్తాం. అలా కాకుండా జస్ట్ అకౌంట్లో రాసేసుకుని వదిలేస్తే బిజినెస్ ముందుకు వెళ్తుంది. అందుకని ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించినంతా కూడా పాయింట్ టు పాయింట్ తెలుసుకోవడానికి ప్రతిదాన్ని సపరేట్గా ఓపెన్ చేస్తారు. సపోర్టివ్ బిజినెస్ అంటే అసెట్స్ కావచ్చు, లయబిలిటీస్ కావచ్చు, అవి దేని దానికి అడ్జస్ట్ చేసేస్తారు. ఎందుకంటే అసెట్స్ కంటే 2, 3, 4 కొంటాం, రిటర్న్ చేస్తే వాటికి అడ్జస్ట్ చేస్తాం. తెలుసుకోవాలన్నా అకౌంట్ రిటర్న్ చేస్తే తెలిసిపోతుంది. కానీ బిజినెస్ తెలియదు, రోజు కొంటాం, ప్రతి సెకండ్ ప్రతి మినిట్. రిలయన్స్ లాంటి బిజినెస్ ఆలోచించండి, ఎన్ని కోట్ల టర్న్ ఓవర్, ఎవ్రీ సెకండ్ మనం నిద్రపోతున్నా సరే బిజినెస్ జరుగుతుంది. వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ జరిగిద్దిగా, కొంటారు కదా. జియో మార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ కొంటాగా, అమెజాన్లో కొంటాగా 24 hours. వాళ్ళు ఎలా చేయాలి? ఇలాగా సెగ్రిగేషన్ ఉంటేనే ఒక బిజినెస్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సెగ్రిగేషన్ లేకుండా ఏదో గుడ్డెట్టు చెల్లబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతే బిజినెస్ అనేది షార్ట్ టర్మ్ ఉంటాయి. అందుకని ఏది సెగ్రిగేట్ చేయాలి, ఏది సెగ్రిగేట్ చేయకూడదు అనేది మనం ప్రిన్సిపల్ బిజినెస్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రిన్సిపల్ బిజినెస్ అర్థం చేసుకోకపోతే మన ఇష్టం అనేది ఏదైతే చేస్తుంది. అది అసెట్
అప్పు కొన్నదాన్ని మనం రిటర్న్ చేసాం, క్రెడిట్ రిటర్న్స్. ఏం చేస్తాం, యాక్సిస్ బ్యాంక్ సంబంధించి అసెట్ రిటర్న్ చేసాం. సో అసెట్ రిటర్న్ చేయగానే ఆ పర్టికులర్ లోన్ని మనం తగ్గించి లోన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఇక్కడ ఇందాక డిప్రిసియేషన్ రాసాం కదా, డిప్రిసియేషన్ ఎఫెక్ట్ దానికి ఇచ్చాం, అసెట్కి ఇచ్చాం. బేసిక్ గా జనరల్ గా రియల్ టైం ఏంటంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అవన్నీ చూసుకొని తర్వాత లాస్ట్ లో అసెట్ కి అడ్జస్ట్ చేస్తారు. కాబట్టి మనం ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే అలా చేయరు, చేసినా కూడా కొన్ని కొన్ని తక్కువగా మీకు ఇంట్రడ్యూస్ అవుతుంది. అవి వచ్చినప్పుడు మనం అవి చూద్దాం. ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ గా అసెట్ కి ఎఫెక్ట్ ఇస్తారని మనం అనుకుంటున్నాం. అసెట్ అయిపోయిందా? నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది, ఇన్కమ్ అయిపోయింది. ఇన్కమ్ ఏమైనా ఉన్నాయమ్మా మనకి? రెగ్యులర్ ప్రిన్సిపల్ బిజినెస్ రాసాం, అదర్ ఇన్కమ్స్ ఉంటాయి కదా. అదర్ ఇన్కమ్స్ ఇన్కమ్ రాసామా, ఇన్కమ్ అని రాయలేదు. సరే, అదర్ ఇన్కమ్స్ ఏదైనా ఇన్కమ్ ఏం జరుగుతుంది, మనకి ఏమో వస్తుంది కదా, క్యాష్ వస్తుంది. ఓకే, క్యాష్ అకౌంట్ అట టు పర్టికులర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, రెంట్ రిసీవ్డ్, ఏదైనా సరే ప్రిన్సిపల్ బిజినెస్ కానీ ఏ ఇన్కమ్ అయినా సరే ఇక్కడ ఇన్కమ్ అని సపరేట్ గా రాస్తాం. ఓకే, ఇన్కమ్ అని రాసుకున్నాం కామన్ గా, పర్టికులర్ ఇన్కమ్ అకౌంట్. అక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? రావాలి. అక్రూడ్ ఇన్కమ్ ఏంటి, అసెట్ లయబిలిటీ? అసెట్. ఇన్కమ్ జనరేట్ అయింది కానీ మనకి మనీ రూపంలో రాలా. ఎగ్జాంపుల్, మనకు బిల్డింగ్ ఉంది, రెంట్కి ఇచ్చాం, 1 మంత్ అయిపోయింది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పారు. కానీ మనకి ఇన్కమ్ జనరేట్ అయిందిగా, ఫస్ట్ తారీఖు ఎట్లయినా రెంట్ ఇవ్వాలి కానీ ఇవ్వాల, ఫిజికల్ ఫామ్ మనకు రెంట్ రాలా, కానీ ఇన్కమ్ అయితే జనరేట్ అయిపోయింది. దానికి ఎంట్రీ రాసుకోవాలిగా, కంపల్సరీగా రాయాలి. సో ఏం చేస్తాం దాన్ని చెప్పండి, ఇంటూ ఇన్కమ్. సరేనమ్మా, ఏంటది అది, ఇన్కమ్ కదా, ఇన్కమ్ అకౌంట్. అకౌంట్ ఇన్కమ్ ఏంటి, ఎసెట్. ఎసెట్ ఏమవుతుంది, డెబిట్. రావాల్సింది రాలా, అకౌంట్ ఇన్కమ్ రాసేసి. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏంటమ్మా అది, అసెట్ లయబిలిటీ. ఎంట్రీ ఏంటి, మనకి ఏమొస్తుంది, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. ఓకే, దాని లైబిలిటీ కదా, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇక్కడ డైరెక్ట్ గా ఇన్కమ్ కూడా ఎఫెక్ట్ ఇస్తాం కొంచెం, అది ఎప్పుడు అనేది అడ్జస్ట్మెంట్ అప్పుడు చూసుకుందాం, కానీ రాసుకోండి అక్కడ క్యాష్ దగ్గర ఇన్కమ్ కూడా రాసుకోండి. అర్థమైందా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెప్పాం, అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ చెప్పాం, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అక్రూడ్ ఇన్కమ్. ఇన్కమ్ ఎప్పుడు కూడా అక్రూడ్ అనేది తీసుకోవాలి, అడ్వాన్స్ రిసీవ్డ్ అనేది రాసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్ అని చెప్తాం. ప్రీపెయిడ్ ఇన్కమ్ బాగుంటుంది, వాడు ఇన్కమ్ వస్తుంది కానీ పే చేసాం. ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటే మీనింగ్ అది, మనకు వచ్చింది కానీ పే చేసాం, ఆ మీనింగ్ బాగుంది.
మీకు లాంగ్వేజ్ వస్తే సరే ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ కింద తీసుకుని కానీ బట్ దట్ ఈస్ ఇంగ్లీష్లో వచ్చేసరికి సేవింగ్స్ ఇన్కమ్స్ కాదు. బేసిక్గా మీ బుక్స్లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనే ఉంటుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటుంది. కానీ ప్రీపెయిడ్ రెంట్ అంటే ప్రీపెయిడ్ రెంట్ అన్నారంటే అది మన ఎక్స్పెండిచర్ డిఫాల్ట్గా తీసుకోండి. ప్రీపెయిడ్ రెంట్ అన్నారంటే అదే మనకు ఉన్న ఎక్స్పెండిచర్ని ముందే పే చేసాం, అది అసెట్ అయిపోతుంది. బట్ ఏంటంటే నేచర్ ఎక్స్పెండిచర్. ఓకే, ప్రీపెయిడ్ అనేది దేనికి వాడతాం? ఎక్స్పెన్సెస్ వాడతాం. ప్రీపెయిడ్ ఇన్కమ్కి అయితే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వాడతాం. ఆ లాంగ్వేజ్ని కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీకు ఇక్కడ రాస్తున్నా అక్రూడ్ ఇన్కమ్ రిసీవ్డ్ అడ్వాన్స్ రాస్తున్నారు, సైడ్ హెడ్డింగ్స్ కూడా రాసుకుంటున్నారుగా, అవి చూసుకోవడానికి మీకు తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఇంకేమైనా ఉంటాయా? డిస్కౌంట్ ఉంటుంది కదా, డిస్కౌంట్స్ ఎన్ని? రెండు ఉంటాయి. ఒకటి ఎక్స్పెన్సెస్ ఒకటి ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ సంబంధించింది. ఇన్కమ్ అంటే ఏంటమ్మా? మనం రిసీవ్ అవుతాం, అప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ వాడాలి. అదేనా, మనకి డిస్కౌంట్ వస్తుంది, అది మనకి ఇన్కమ్. ఓకేనా, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. డెబిట్ బేసిక్గా ఆలోచించండి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఎప్పుడు వస్తుంది? సరే, ఇక్కడ డిస్కౌంట్ ఇంకోటి ఉంటుంది, ట్రేడ్ డిస్కౌంట్ విన్నారా? ట్రేడ్ డిస్కౌంట్ సంస్థ వచ్చినప్పుడు చెప్తాను అనుకున్నా. డిస్కౌంట్ వచ్చిన ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏం చెప్తారు? సీఎం ఎంట్రీ అయితే ఫీజు 60,000, వన్ టైం పేమెంట్ చేస్తే 55,000 అని చెప్పారా? ఆ 5,000 ఏంటమ్మా? డిస్కౌంట్. దాన్ని అకౌంట్లో రాస్తామా? మీరు జాయిన్ అయిపోయారు 55,000కి, ఎప్పుడైనా వచ్చి వేరే వాళ్ళు వచ్చి మీ ఫీజు ఎంత అంటే 60 చెప్తారా 55 చెప్తారా? 60 చెప్తారా 55 చెప్తారా? 55 చెప్తారు. నేను చెప్తాను 60 అని చెప్పమని. మీరు ఎంత పే చేస్తున్నారు? 55. మీ ఫీజు ఎంత? 55. మీరు కాలేజ్ మేము అయితే మా వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అందరూ బాగానే పనిచేస్తారు. సరే, షాపింగ్కి వెళ్తారా? షాపింగ్కి వెళ్ళారు, ఒక మంచి డ్రెస్, ఒక షాప్ పేరు చెప్పండి, షోరూమ్ పేరు. కావాలంటే వెళ్ళరు. శుభమస్తుకి నలుగురు 5గురు వెళ్ళారు అమ్మాయిలు. అక్కడేంటి ఉగాది వస్తుందిగా, ఉగాది ఆఫర్లు పెట్టారు. ఉగాది ఆఫర్లో 50% డిస్కౌంట్ అన్నారు. 5,000 ఉండదాన్ని 2,500కి మీకు అమ్మారు. కొనుక్కున్నారు. డ్రెస్ పేరు చెప్పండి ఒకటి, ఏదో ఒకటి. చూడీదారు 2,500 కొన్నారు. బయటకు వచ్చారు, మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చి బాగుంది ఎంతకు పెట్టుకున్నావు అని అడుగుతుంది. ఏమని చెప్తావు నువ్వు? 2,500 చెప్తావు, అంతేగాని 5,000 అని చెప్తావా? చెప్పండి. మనం గొప్ప కోసం అయితే 5,000 చెప్తాం, అది అకౌంట్స్ లోకి రాదు. ఓకే, సరే చెప్పేదంతా 2,500. అక్కడ నీకు ఇచ్చిన డిస్కౌంట్ ఏంటి? 55. ఏంటి అని అంటే ట్రేడ్ డిస్కౌంట్. మెయిన్ గా మనం అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ వచ్చే డిస్కౌంట్ ఆన్ ద స్పాట్ జరగాలి, దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. మనం ఇప్పుడు ఏమైంది, మనం బిజినెస్ పెట్టాం, ఆ బిజినెస్ ఈ అమ్మాయి వచ్చింది, తెలిసిన అమ్మాయి అని చెప్పేసి మనం అప్పుగా అమ్మాం 1 lakh. నెక్స్ట్ పేమెంట్ చేసేటప్పుడు వెళ్ళి సార్ నేను 1 lakh కాదు 95,000 పేమెంట్ చేసేస్తాను, ఫైనల్గా ఇంకా క్లోజ్ చేసేసి నా అకౌంట్ అని చెప్తుంది. సరేనమ్మా, నేనేంటి 1 lakh ఒకేసారి 90% కదా అని చెప్పి సరే ఓకే అని ఒప్పుకున్నా. అక్కడ కూడా ఒక డిస్కౌంటే కాదు, అదేం డిస్కౌంట్? క్యాష్ డిస్కౌంట్. ఇది ఎంట్రీ అవుతుందా? ట్రేడ్ డిస్కౌంట్ ఎంట్రీ అవుతుందా? ఎందుకు కావదు? ట్రేడ్ డిస్కౌంట్ అసలు కనిపించదు ఎక్కడ, అది జస్ట్ పబ్లిసిటీ స్టంటే. కాబట్టి బుక్స్ లో రాయమను, యాక్చువల్గా ఎక్స్పెండిచర్ ఎంత పెడతాం అంతే చేస్తాం. కానీ క్యాష్ డిస్కౌంట్ బుక్స్ లోకి వచ్చాయి, 1 lakh వచ్చింది, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం. దానికి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత క్యాష్ రూపంలో కొంత తగ్గించుకొని తీసుకుంటాం, దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. అర్థమైందా? మెయిన్ గా సేలో పర్చేజ్లో జరిగేటప్పుడు ఇచ్చే డిస్కౌంట్ ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఇంకా అర్థమైన భాషలో లేదు, పర్చేజ్ సేల్ అయిపోయింది, క్రెడిట్ సేల్ చేసాం, తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ల కోసం అని చెప్పేసి కొంత అమౌంట్ ని తగ్గించాం, ఎంకరేజ్మెంట్ తగ్గించినప్పుడు మనకి అమౌంట్ మొత్తం వచ్చింది, అక్కడ ఇచ్చే డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్. ఇక్కడ మాత్రం ఎంట్రీ అవుతుంది. ఎందుకు అవుతుంది? లాజికల్ గా ఆలోచిస్తే ఆల్రెడీ 1 lakh అకౌంట్ అయి ఉంది,
ఆమె 95,000 రాసి క్లోజ్ చేస్తే మన అకౌంట్ క్లోజ్ అవ్వదు. 5,000 బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 5,000 వెళ్తూ ఉంటుంది. పోనీ మనం ఎదురు చూస్తూ ఉంటాం, అమ్మాయి 5,000 కట్టిద్ది, 5,000 కట్టిద్దాం. తను ఏమో నేను ఆల్రెడీ చెప్పే కదా కట్టనని చెప్పి అని చెప్తా ఉంటుంది. ఏం చేయాలి దాన్ని? అందుకని క్లోజ్ చేసేస్తాం. మనకు అది లాస్ ఏదా? ఓకే, అది ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇన్కమ్. సేమ్ అలాగే ఇన్కమ్ కూడా సేమ్. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇన్కమ్ కదా క్రెడిట్ అయింది. ఇక్కడ ఏం రాయాలి? డెబిట్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎప్పుడు అరేంజ్ అవుతుంది? మనకి డిస్కౌంట్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు? క్రెడిటర్స్. అంతేగా, క్రెడిటర్స్ టు డిస్కౌంట్ అంతే కదా, సింపుల్. క్యాష్ వస్తుందా అంటే పేమెంట్ చేస్తామంటే చెయ్యం. అర్థమైందా లాజిక్? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? సరే, ఎక్స్పెన్సెస్ చెప్పండి అమ్మా. నాకు వసంత ఆమె కదా, వసంత నాకు ఒక 50,000 అమౌంట్ ఇవ్వాలి. బిజినెస్ ముందు పర్చేజ్ చేస్తే 50,000 ఇవ్వాలి. నాకు ఇవ్వాలి. నేను బిజినెస్ చేస్తున్నాను, నేను బిజినెస్ వాడాలి. నాకు 50,000 ఇవ్వాలి. ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర 45 ఉన్నాయి, ఈ రోజు అయితే 45 చేసేస్తా, 50 చేయమంటే నాకు ఇంకో 2 months 3 months పడుతుంది, ఇస్తానో లేదో కూడా గ్యారంటీ లేదు అన్నట్లు చెప్తుంది. అమ్మో 3 months తర్వాత వస్తే అసలు అసలు రాకపోవటం కంటే 45 అంటే బెటరేగా. 5,000 లాస్, 50,000 లాస్ కంటే తక్కువేగా అని, సరేనమ్మా ఇచ్చేసి 45,000 ఇక నేను అడుగున 5,000 అని చెప్పేసి డిస్కౌంట్ ఇస్తున్నాను నీకు అని చెప్పి తీసుకో అని చెప్పాను. ఇప్పుడు నాకేమైంది అక్కడ? డిస్కౌంట్ నేనేం చేశా? ఎలో చేశా. అదేంటి? ఎక్స్పెన్సెస్. ఓకేనా? లాస్ అయినప్పటికీ కూడా లాస్ అని అన్నాం, ఎందుకంటే మీరు జనరల్గా ఆలోచిస్తే అది లాస్ ఎందుకు అన్నాం? మనం సేల్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ ఉంటుంది కదా, ఆ ప్రాఫిట్ నుంచి ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది, అందుకని లాస్ అన్నాం. చిన్న చిన్న అమౌంట్స్ డిస్కౌంట్స్. ఓకే, డిస్కౌంట్ ఎలా? ఎంట్రీ చెప్పండి ఇప్పుడు. అకౌంట్ టు, తను ఎవరు నాకు? టు డేటార్. ఇంతవరకు అర్థమైందా? ఇంకేమైనా ఇంట్రెస్ట్ మనం మిస్ చేసామా? దాదాపు అన్ని కవర్ చేసామని అనుకుంటున్నా. ఎక్స్పెన్సెస్, శాలరీ కానీ ఏదైనా ఎక్స్పెన్సెస్ వచ్చేస్తుంది, కామన్ ఎంట్రీ రాసేస్తాం. మెయిన్గా ఉండేది ఒకటి శాలరీ. ఓకే, ఇంకా ఉన్నాయా? ఆలోచించండి, 2 minutes. మొత్తం రాసుకున్నారా? ఆన్లైన్ వాళ్ళు రాశారమ్మా? దాదాపుగా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎంట్రీస్ ఏదైనా కానీ మ్యాక్సిమం ఇక్కడ మనం కవర్ చేస్తాం. ఒక 2 minutes చూసుకోండి ఒకసారి. ఎంట్రీస్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 3:25 అయింది. 3:30కి మనం లెజర్లోకి వెళ్దాం. ఒక 5 minutes ఇప్పుడు కంటిన్యూస్గా ఎంట్రీ రాసుకుంటూ వచ్చాం. ఇంకా ఫైనల్ అనమాట అది ఎంట్రీలు. మళ్ళీ మీకు ఎంట్రీస్ డౌట్ ఉండకూడదు. ఫార్మాట్స్ కూడా రాసాం. ఎంతకాలం కాన్సెప్చువల్గా చెప్పాం, ఇప్పుడు బట్టి కొట్టే పద్ధతి కూడా చెప్పాం ఈరోజు, అవునా కదా? ఓకే, ఈజీగా మీకు అర్థమయ్యాలి. చూసుకోండి ఒకసారి అని. ఇంకా ఇంట్రెస్ట్, ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ చెప్పి చెప్పండి, కామన్గా వచ్చేది. డిస్కౌంట్ అర్థమైందా? ఎక్స్పెన్స్ సంబంధించిన అవుట్ స్టాండింగ్ అని అర్థమయ్యా? ఇన్కమ్ సంబంధించిన ప్రీపెయిడ్, అడ్వాన్స్ రిసీవ్డ్ అర్థమైందా? చూడండి. అందరు లంచ్ చేశారమ్మా? చేశారా? ఏం తిన్నారు? హాస్టల్లో ఏదో పెట్టారా? ఏం తిన్నా కూడా గుర్తులేదు. బాగుందా ఫుడ్?
ఏ హాస్టల్ ఎదురు హాస్టల్ ఈ హాస్టల్ ఎవరెవరు ఉంటున్నారు మీరు ఎక్కడ మాది ఆనంద్ పెట్టుకోండి ఎక్కడ ఈ కారణంలో ఉండదా పేరు తెలియదు వెళ్తుంటా కానీ పేరు తెలియదు అక్కడ ఉంటున్నారా వాళ్ళకి తెలుసా మరి మీరు ఇక్కడ చదువుతున్నారని కాదు వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఇక్కడ చదువుతున్నానని మీ వెంట పడతారు 5 నిమిషం చూసుకోండి ఇంకా లెక్చర్స్ ఇంకెవరికి సారీ జనరల్ ఎవరికి ఏం డౌట్ ఉండకూడదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా 2 పద్ధతులు నేర్చుకున్నాం మనం ఈ రికార్డింగ్ ఇక్కడితో స్టాప్ చేసి